హలో అండి, నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్ సన్షైన్ బేగంపేట్. దీర్ఘకాలికంగా అంటే వాటిని మేము క్రానిక్ బ్యాక్ పెయిన్స్ ఆర్ క్రానిక్ నెక్ పెయిన్ అని చెప్తాం. క్రానిక్ అంటేనే ఇక కొన్ని దశాబ్దాలుగా ఉన్నట్టయ్యా, కొన్ని సంవత్సరాలుగా ఉన్నట్టు. వాటికి ఏంటంటే ప్యూర్లీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంతే. అంటే నాకు ఈ పని చేస్తుంటే నొప్పి వస్తుంది అన్నప్పుడు ఆ పని అవాయిడ్ చేసుకోవడం బెటర్. అది కొన్ని కండిషన్స్లో ఏంటంటే వాళ్ళ క్రానిసిటీ ఎందుకు వస్తుందంటే వాళ్ళు సర్జరీకి భయపడి బేసికల్లీ ఒక 10 ఏళ్ల క్రితమే ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పుంటారు వాళ్ళకి. అయినా వాళ్ళు భయపడి చేయించుకోకపోవడం. ఆరు కొంతమంది మీరు కామన్గా చూస్తూ ఉంటారు, ఆపరేషన్ చేయాల్సిన కేసు కూడా కొంతమంది డాక్టర్లు అవసరం లేదని చెప్తారు. ఎందుకు అవసరం లేదని చెప్తారో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకి క్రానిసిటీ రావడం, వీటిని క్రానిక్ పెయిన్స్ ఇట్లాంటి వాటికి ఏదైతే సర్జరీ చేస్తే బెటర్ అవుతుంది అనుకున్నప్పుడు దీర్ఘకాలికంగా నొప్పి ఉన్నా కానీ అట్లీస్ట్ వాళ్ళలో 70 to 80% రిలీఫ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఏ రీజన్ అంటే ఆర్గానిక్ రీజన్ ఏముండదు. అంటే డిస్క్ అరుగుదల కానీ, వెన్నుపూస ఎముకల్లో కదలిక లేకుండా కానీ వీళ్ళలో కూడా నొప్పులు ఉంటా ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ కండరాల నొప్పులు అంటాం. వీటిని మేము ఫైబ్రోమయాల్జియాస్ అంటాం. ఫైబ్రోమయాల్జియాస్కి ఏంటంటే కొంత లాంగ్ టర్మ్ మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి, సూపర్ గుడ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ 2 చేసుకుంటే మాత్రం అంటే మనకి ఈ పని చేస్తుంటే నొప్పి వస్తుంది, దాన్ని అవాయిడ్ చేసి వేరే పని అంటే వాటిని అవాయిడ్ చేస్తే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.